షమీమ్ అఖ్తార్ ఏం చేస్తున్నాడు? షమీమ్ అఖ్తార్ ఆల్రెడీ డిసైడెడ్, మాలలు దోపిడిదారులని డిసైడెడ్. షమీమ్ అఖ్తార్ ఆల్రెడీ డిసైడెడ్ మాదిగలు. ఇంకో విచిత్రం ఏంటంటే ఇమీడియట్ గా కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మాదిగల నాయకుడు పేరు విశారదన్, ఆయన గొప్పగా ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నాడంటే నేను చెప్పిన దాని ప్రకారం చేస్తున్నాడు. మరి రిటైర్ చేసిన పని ఏంటి? నేను మాదిగలకి ఇంత ఇమ్మన్నా, మాలలకి ఇంత ఇమ్మన్నా, ఉపకులాలకి ఇంత ఇమ్మన్నా, ఒక విశారదనే రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. షమీమ్ అఖ్తార్ కు వచ్చిన రిప్రజెంటేషన్ లో చాలా రిప్రజెంటేషన్ ఉన్నాయి. ఈ ప్రెస్ మీట్ లో నేను మాట్లాడను, కానీ ఒక గొప్ప రిప్రజెంటేషన్ గురించి మాట్లాడతా. మాలా మహానాడు పేరేం మెన్షన్ చేయలేదు. ఒక మాలా మహానాడు సంఘం నుండి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. ఆ రిప్రజెంటేషన్ ఏంటంటే 4% మాదిగలకు ఇవ్వండి, 4% మాలలకు ఇవ్వండి, ఈ మిగిలిన 7% ఇప్పటివరకు ఉపయోగపడని మిగతా కులాలకు ఇచ్చేయండి అని ఎంత గొప్పగా రిప్రజెంటేషన్ ఇచ్చిండు. మరి షమీమ్ అఖ్తార్ కంట్లో ఏమేసుకున్నాడు? షమీమ్ అఖ్తార్ ఒక బుడర్ ఖాన్. షమీమ్ అఖ్తార్ ఒక దొంగ కమిషన్ ను, ఒక దొంగ రిపోర్ట్ ను దొంగ మార్గంలో ప్రభుత్వానికి ఇచ్చిండని స్పష్టంగా బహిర్గంగా మీడియా సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడు మా దగ్గర ఏపీ కమిషన్ రిపోర్ట్ ఉంది. ఒక కమిషన్ చేయాల్సినటువంటి పని ఏమిటి? చాలా గొప్పగా క్లియర్ గా డాటా పరంగా సంవత్సరం వారీగా ఉద్యోగాలు ఎట్లా పొందిండ్రు, బెనిఫిట్ ఎట్లా పొందిండ్రు, ఒక అనలిటికల్ స్టడీస్ చేస్తూ ఈ కమిషన్ కనబడుతుంది. మన బుడర్ ఖాన్ షమీమ్ అఖ్తార్ ఏం చేస్తాడంటే అతడికి ఈడ మాదిగలు తక్కువ పొందిండ్రు ఈ సంవత్సరంలో అంటే ఆ సంవత్సరం డాటా మాత్రమే తీసుకుంటాడు. ఆయన ఇచ్చినటువంటి టేబుల్లో 2002 డాటా అవసరమైతే 2002 అంటాడు. ఆయనకు అవసరమైతే 2006 డాటా అవసరమైతే 2006 నుండి డాటా తీసుకుంటాడు. ఆయనకు అవసరము 2014 అనుకుంటే 2014 నుండి తీసుకుంటాడు. రెండవది, ఆయన రిటైర్ జస్టిస్ అసలు ఏం సర్వీసెస్ చేసాడో నాకు తెలియదు, కానీ ఆయనకు మాస్ కాపింగ్ కూడా చేయడం రాదు. రేవంత్ రెడ్డి దొంగ పాఠశాలలో దొంగ చదువు చదివిన వ్యక్తిగా నాకు కనబడుతున్నాడు ఆయన. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ చాలా క్లియర్ గా కులాల యొక్క స్ట్రక్చర్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, ఆ కులాల యొక్క బేసిస్ ఏంటి, ఏ స్టడీస్ ఏం చెప్తుంది ఆ రిపోర్ట్ లో ఆమె చెప్పింది. షమీమ్ అఖ్తార్ యాజ్ ఇట్ ఈస్ గా ఆ మెటీరియల్ ని అట్లనే ఉంచుతూ స్టార్టింగ్ పాయింట్ లో ఏం చేశాడంటే 2011 సెన్సెస్ ప్రకారము ఫలానా కులం ఇంత శాతం ఉంది అని రాస్తూ మిగిలింది జస్టిస్ ఉషా మెహ్రా ఏదైతే చెప్పిందో దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాడు. మరి ఈయనేం పని చేసినట్టు? ఈయన ఎక్కడికి వెళ్ళి జస్టిస్ అయినట్టు? ఈయనేం స్టడీ చేసినట్టు? అరే స్టడీ చేయమన్నది నీకు ఏ కులం ఏ విధంగా వెనుకబడ్డది, దాని కారణాలేంటి, దాని బేసెస్ ఏంటి, దాని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి, ఇవి కలెక్ట్ చేయమంటే ఏ కులం యొక్క కల్చర్ ఏంటి, ఎవడెవడు పొత్తులో తినడు, ఎవడెవడితో పెళ్లి చేసుకోడు, ఈ పంచాయతా కమిషన్ చేసేది? అరే ఫలానా కులం మెన్షన్ చేసినావు, ఒక జంగం కులం ఎగ్జాంపుల్ తీసుకున్నావు. జంగం కులంలో లిటరసీ ఏముంది, ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, ఎందుకు వెనుకబడ్డారు, నిజంగా వెనుకబడితే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, నువ్వు సేకరించినవా, నువ్వు గవర్నమెంట్ కు రిప్రజెంటేషన్ ఇవ్వాలా, రిపోర్ట్ ఇవ్వాలా. నువ్వు జంగమోడు దేంట్లో తింటాడు, మాలోడు దేంట్లో తింటాడు, దేంట్లో తినడు, నీకెవడు అడిగిండు? అందుకే షమీమ్ అఖ్తార్ ను రిటైర్ జస్టిస్ అంటలేను, ఒక బుడర్ ఖాన్ గా ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా. అంటే దేశ చరిత్రలోని ఇటువంటి దొంగ మార్గంలో చట్టం చేసినటువంటి దొంగ ముఖ్యమంత్రి ఎవడని ఉన్నాడంటే ఆయన రేవంత్ రెడ్డి. రెండవది, అది మందకృష్ణ, అది ప్లే చేయండి, ఆయనది ఒక వీడియో ఉంటుంది, మీరు ఏ పార్టీ అయినా బీజేపీకి ఓటేయండి అన్నది ఉన్నదా, తీయండి. అది మందకృష్ణ ఎలక్షన్ కంటే ముందు మీరు ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు బీజేపీకి ఓటేయాలంటాడు. ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మాలలు ఏకపక్షంగా నీకు ఓట్లేస్తే ఒక మాలలకే కాదు మిగతా అన్ని కులాలకు షమీమ్ అఖ్తార్ కమిషన్ ప్రకారము ఈ చేసినటువంటి సబ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో ఒక మాదిగలకు తప్ప అన్ని కులాలకు అన్యాయం చేసేది. అది ఏ గ్రూప్ లో ఎట్లా పెడుతున్నావు, దాని బేసిస్ ఏంటి,
వెనుకబాటుతనానికి ఆధారాలేంటి? ఏమనంటే ఎంపరికల్ డాటా సుప్రీంకోర్టు చెప్పిందంటే ఇతడు ఎంపరికల్ డాటా ఆయా ప్రభుత్వ డిపార్ట్మెంట్ల నుండి ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో అవి తెలుసుకున్నాడు. ఇది ఎంపరికల్ డాటానా? అంటే ఇది కంప్లీట్ గా మొన్న ఎవరో ఢిల్లీలో ఒక జడ్జి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే డబ్బులు దొరికినాయి. నాకు తెలిసి జస్టిస్ షమీమ్ అఖ్తార్ కూడా అదే కోవకు చెందినవాడు. అతని ఇంట్లో కూడా రైడ్ చేయాలా. మాదిగల నుండి ఎంత తీసుకున్నాడో మొత్తం రిపోర్ట్ అంతా మాదిగలకు ఎట్లా బెనిఫిట్ చేయాలని చేస్తాడు. మాదిగలు ఇప్పుడు వాస్తవానికి రిపోర్ట్ ప్రకారం ఎంప్లాయీస్ మాదిగలే, బెనిఫిషరీ మాదిగలే. సుప్రీంకోర్టు ఏమంటుంది? బెనిఫిట్ కానటువంటి వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వమంటుంది. ఈయనేమంటాడు? మాదిగలు నిజంగానే బెనిఫిషరీస్, కానీ వాళ్ళ సంఖ్య ఏదైతే ఉందో సంఖ్య అంత వాళ్లకు బెనిఫిట్ రాలేదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలంటాడు. ఎవడు చెప్పిండు? సుప్రీంకోర్టు చెప్పిందా? నీ సొంత పైతేమా? అంటే దీనికి ఏ సైంటిఫిక్ బేసిస్ లేదు. రెండో విషయం నేను మాల ప్రజలకు తెలియజేస్తున్నది ఏమిటంటే, రేవంత్ రెడ్డి చేసినటువంటి దొంగ చట్టం రేపు కోర్టులో నిలబడదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కు కంప్లీట్లీ భిన్నంగా ఉంది. అదేవిధంగా షమీమ్ అఖ్తర్ కమిషన్ రిపోర్ట్ అయితే కోర్టులు మెట్లు కూడా ఎక్కది. ఇది దానికి ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు. కాబట్టి మాల ప్రజలు మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మిగతా కులాలు కూడా మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మేము లీగల్లీ ఛాలెంజ్ చేస్తాము. కాబట్టే మేము ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్నాము. చట్టం చేసిన తర్వాత కమిషన్ రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత మేము చట్టాలకు లోబడి దాన్ని ఎట్లా కేసెస్ ఫైల్ చేయాలో దాని మీదనే ఉన్నాం. కాబట్టి ఓపెన్ గా మేము బయట రాలేదు. ఈ రోజు నుండి బయట వస్తున్నాము. ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాలలు ఇక్కడ కృషి చేశారు. ఎవడైతే కాంగ్రెస్ ను ఓడించడానికి పనిచేశాడో కృష్ణమాదిగను సాటిస్ఫై చేయడానికి రేవంత్ రెడ్డి దొంగ చట్టం ఏదైతే చేసిండో ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి మా మాలల తడాకను మేము చూయించబోతున్నాము. రానున్న కాలంలో మాల కమ్యూనిటీ యొక్క కార్యాచరణను ప్రకటిస్తున్నాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి మాల కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో అందరికంటే ముందంజలో ఉండి పనిచేస్తుంది. కాబట్టి మాల ప్రజలు అండ్ మిగతా కులాలు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకో పాయింట్ లో ఏ గ్రూప్ లో చేర్చినటువంటి మన్నే పంబాల ఏదైతే ఉందో గ్రూప్ పరంగా నాకు నిజంగా జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ లో ఆమె కులాల యొక్క హిస్టరీ చాలా గొప్పగా ఇస్తూ వచ్చింది. మాల కులానికి సంబంధించినటువంటి పంబాల అంటే అది వాళ్ళు పౌరోహిత్య వర్గానికి చెందిన వాళ్ళు. పంబాలలు, పోతురాజులు వీళ్ళందరూ పౌరోహిత్య వర్గానికి చెందిన వాళ్ళని ఎత్తుకెళ్ళి ఏ గ్రూప్ లో పడేస్తావు. మన్నెపోళ్ళు అంటే కొన్ని రీజియన్స్ లో మాలల్ని మన్నెపోళ్ళు అంటారు. ఏ రీజన్ లేకుండా ఏ గ్రూప్ లో పడేస్తావు. అంటే మాలల నుండి సపరేట్ చేయడానికి ఆ రోజు ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ పేర్లు మెన్షన్ చేసుకొని మాలలకు దూరం చేసే ప్రయత్నం చేస్తే ఈ రోజు మన్నే అండ్ పంబాల కమ్యూనిటీని మాల నుండి దూరం చేయడానికి ఏ గ్రూప్ లో చేర్చడం జరిగింది. అసలు ఈ గ్రూప్ లో మ్యాటరే ఉండదు. రేపు కోర్టు చట్టాల్లో నిలబడదు. కాబట్టి 100% ఆ కులాలు కూడా ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. త్వరలో మేము మాల కమ్యూనిటీ యొక్క కార్యాచరణను ప్రకటిస్తాం. మా కార్యాచరణ ఒకటే, నీ ప్రభుత్వం రాకూడదు అని ఎవడైతే పనిచేశాడో వాడిని సాటిస్ఫై చేయడానికి నువ్వు మాలలకు వ్యతిరేకంగా చట్టం చేసినావు కదా. మాలలు ఎవరైతే నీ ప్రభుత్వం ఏర్పాటులో అత్యంత ముందంజలో ఉండి పనిచేశారో నువ్వు వాళ్లకు మోసం చేసినావు. కాబట్టి రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వాన్ని కూల్చడానికి మాలలు కార్యాచరణ ప్రకటించబోతున్నారు. డెఫినెట్లీ మేము ప్రజల్లో వెళ్ళబోతున్నాము. త్వరలో మా కార్యాచరణను ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. జై భీమ్. కృష్ణమాదిగ వీడియో స్పీకర్ సౌండ్ పెట్టియండి. ఏ పార్టీ కూడా కాదు, ఓటు పరంగా బీజేపీ చేయాలని కోరుతున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి బీజేపీలో చేరమంటలేను, లేదా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి నేను బీజేపీలో చేరమంటలేను. మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి, కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయాలని నేను కోరుతున్నాను. అది మీకోసం కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం అనేసి మేము మర్చిపోతాను. సైనంగా కోరుతున్నాను. వాళ్ళ రాజీనామా చేసి వచ్చి బీజేపీకి ఏమంటలేదు నేను, కానీ ఎక్కడున్నా జాతి బిడ్డల కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ చెవులు ఏం పెట్టుకున్నట్టు
మందకృష్ణ నువ్వు సాటిస్ఫై చేయడానికి ఎవరైతే నీ ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వాములైనరో వాళ్ళకు అన్యాయం చేస్తావా రేవంత్ రెడ్డి? చేస్తేవి ఈ దేశంలోనే అత్యంత గోప్యంగా దొంగ మార్గాన కమిషన్ రిపోర్ట్ను దాచిపెట్టి ఎవడైనా ఒక చట్టం చేసిన దొంగ ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఆయన రేవంత్ రెడ్డి అని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుగు ప్రజలకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.